బండి సంజయ్ గారు ఏమంటారంటే, నా ప్రాణమన్నా తీసుకుంటా కానీ నేను టోపీ పెట్టుకొని రాజకీయాలు చెయ్య అంటాడు. అరే 30 కోట్ల జనాభా ఉన్న ముస్లింలకు ఎంఐఎం పార్టీలు, కాంగ్రెస్ పార్టీలు ఇవన్నీ ఉంటే నా హిందువులకు ఏ పార్టీ ఉందన్నా? నా హిందువులకు ఏ పార్టీ ఉందన్నా? ఎస్, ఖచ్చితంగా నేను నా హిందువులకు మద్దతు తెలుపుతా, హిందువులకు నిలబడతా. హిందూ పార్టీ అనడంలో తప్పేముందన్నా? సికింద్రాబాద్ పార్లమెంట్లోనే ముత్యాలమ్మ దేవాలయానికి ఒక పెద్ద దురదృష్టపు ఘటన జరిగింది. అమ్మలుగన్న అమ్మకే అవమానం జరిగింది. ఆ సిట్టేమాయ్ నినాగమున పెద్దమ్మ తల్లి దేవాలయం అదే జూబ్లీహిల్స్లో అయింది. పదవొస్తేనే హిందుత్వము అని అంటేనే ఇగో ఈ లాజికే కొంచెం డీవియేట్ చేస్తుంది. పెద్దమ్మ తల్లి దేవాలయంలో మనకి ఎవరు కనిపిస్తారు అని అంటే కొంపల్లి మాధవిలత వర్షంలో కూర్చున్నది. హిందువులకు ప్రాబ్లం అవుతున్నది, హిందూ దేవాలయాలకు ప్రాబ్లం అవుతున్నది. మనం తిరగనియరు. మనం బండి సంజయనే మాట్లాడాడు. పంచలింగ దేవాలయం దగ్గర కొట్లాడింది మన రాష్ట్రీయ వానర సేన కొంపల్లి మాధవిలత. ఫిలిం నగర్ దేవాలయం దగ్గర కొట్లాడింది రాష్ట్రీయ వానర సేన. మీరు కూడా ఉన్నారు, మీ అధ్యక్ష పదవి ఉన్నదప్పుడు. మళ్ళా ఆ ఫిలిం నగర్ దేవాలయం ఏడదాకా వచ్చింది, అది కూడా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీలోనే ఉన్నది. మళ్ళీ